దేవుని వాక్యాన్ని విందాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనము. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో కాపురముండుము. చదవబడినటువంటి వాక్య భాగము ప్రభు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేశాన్ని దావీదు మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో జరిగిన ఒక శ్రేష్టమైన సంగతి ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దావీదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని పేరట ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు అతనికి జయమును అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. తిరుగులేని రాజుగా దేవుని ఇష్టము చొప్పున పరిపాలన చేస్తున్న వ్యక్తిగా దావీదు మహారాజు ఉన్నాడు. అలా పరిపాలిస్తున్న కాలంలో కొన్ని సంవత్సరాలకి తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఒక 50 మందిని తీసుకొని వచ్చి రాజు గుమ్మము దగ్గర, రాజు అంతపురం దగ్గర బయట ఆ 50 మందితో కలిసి వేచి చూస్తూ ఉన్నాడు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. రాజు దగ్గరికి పంచాయతీలు పెట్టుకున్న వాళ్ళు, ఈ వ్యాజ్యమాడిన వాళ్ళందరూ రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర తీర్పు పొందుకొని తిరిగి వస్తుండగా వారిని పలకరించి, మీరు ఏ గోత్రానికి చెందినవారు, మీరు ఏ ఊరికి చెందినవారు, మీకు ఏం గొడవ అయింది, రాజు మీకు ఏం న్యాయం చెప్పాడు అనే విషయాలు మాట్లాడుతూ, ఒకవేళ వారికి సరైన న్యాయం రాకపోతే రాజు దగ్గర ఒక న్యాయాధిపతి ఉంటే ఎంత మేలు, నేనైతే మీకు న్యాయం చేసేవాడిని అని ఆ రీతిగా అసమాధానంగా ఉన్న వారందరినీ కూడా తన వైపు త్రిప్పుకొని 3 సంవత్సరాల తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, తండ్రి, నాకు మొక్కుబడి ఉంది, నేను హెబ్రోనికి వెళ్ళి మొక్కుబడి చేసుకొని వస్తాను, నువ్వు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. సరే, దానికి ఏంది, మొక్కుబడి కదా, చేసుకొని రాపో అని దావీదు అబ్షాలోమును పంపిస్తాడు. అబ్షాలోము హెబ్రోనికి వెళ్ళాడు మొక్కుబడి కోసం కాక, తనతో కొంతమందిని తీసుకొని ఒక డప్పు చాటింపు చేసి హెబ్రోన్లో అబ్షాలోము రాజుగా పరిపాలన చేస్తున్నాడు అని ఊరంతా చాటింపు చేశాడు. ఆ అబ్షాలోము తనతో ఉన్న అందరిని తీసుకొని యెరూషలేములో ఉన్నటువంటి రాజు దగ్గరికి వస్తాడు. ఈ విషయం రాజుకు తెలిసి, తన కుమారునితో నేను ఎందుకు కొట్లాడేది, అతనితో నేను ఎందుకు యుద్ధం చేయాలి అని ఆ సింహాసనం విడిచిపెట్టి దావీదు తనతో ఉన్న కొంతమందిని తీసుకొని అరణ్యానికి పారిపోతూ ఉంటాడు. అబ్షాలోము అనుకున్నాడు, దావీదుకు భయమై పారిపోతూ ఉన్నాడు, దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ చేతగాని వాళ్ళేమో, నేను యవనస్తుని కదా, నాకు బలం ఎక్కువ కదా, నాతో ఉండే వాళ్ళు ఎక్కువ మంది కదా, కాబట్టి దావీదును తరిమి నా తండ్రిని చంపి తండ్రి సింహాసనం మీద నేను కూర్చుంటాను, నేను రాజుగా పరిపాలన చేస్తాను అనుకుని దావీదు వెళ్ళిపోతూ ఉంటే ఈ అబ్షాలోము కూడా తన సైన్యాన్ని తీసుకొని దావీదును తరుముతూ ఉన్నాడు. అలా కొంత దూరం తరుముతూ ఉండగా ఈ యొక్క దావీదు మహానయీము అనే ప్రాంతానికి వెళ్తాడు. ఏ ప్రాంతం అండి? విన్నారా మహానయం అనే పేరు? ఈ మహానయం అనే ప్రాంతానికి వెళ్ళాలి అంటే బహురీము అనే గ్రామం నుంచి వెళ్ళాలి.
ఈ మహానయమైన ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ ఈ బహురీమును దాటుకొని పోతూ ఉండగా అక్కడ గెరా కుమారుడైనటువంటి షిమి, ఈ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఈ గెరా కుమారుడైనటువంటి షిమి, ఈ దావీదుతో ఉన్న వారందరూ కూడా పోతూ ఉండగా ఇతనంట వారికి దూరం దూరంగా వారిని వెంబడిస్తూ వారి వెంట వెళ్తూ ఈ దావీదును తిట్టుకుంటూ పోతున్నాడట. ఏమని తిడుతూ ఉన్నాడు చదువుదామా? 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. చదవమ్మా. సౌలు కుటుంబుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచ్చు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడిని అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. వినాలిగా. బహురీము గ్రామానికి చెందినటువంటి షిమి సింహాసనం విడిచిపెట్టి అబ్షాలోము నా కొడుకుతో నేను ఏంది యుద్ధం చేసేది, వాడు తెలియక పొరపాటు చేస్తున్నాడు, నేను వానికి దూరంగా వెళ్ళిపోతాను అని తనతో ఏకీభవిస్తున్న కొంతమందిని తీసుకొని అరణ్యానికి వెళ్తూ ఉండగా ఈ బహురీమి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ షిమి దావీదును తిడుతూ ఉన్నాడు. ఏమంటాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని దావీదును తిడుతూ ఉంటాడు. ఇతడు ఉండేదేమో బహురీములో, దావీదు ఉండేదేమో యెరూషలేములో. యెరూషలేముకు బహురీముకు చాలా దూరం ఉంది. ఈ షిమి యెరూషలేముకు ఎప్పుడు వెళ్తాడంటే ఆనాటి కాలం ప్రకారము పస్కా పండుగకు లేదా మొక్కుబళ్ళకి యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయేవారు. అంటే 6 నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో లేదా ఎప్పుడు మొక్కుబడి చేసుకుంటే అప్పుడు మొక్కుబడి చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు ఎప్పుడంటే ఏదైనా మొక్కుబలి చేసుకున్నప్పుడు వెళ్ళి బలి అర్పించుకొని వచ్చేవారు. దావీదు చరిత్ర షిమీకి తెలియదు, దావీదు హిస్టరీ షిమీకి తెలియదు. దావీదు తనకై తాను రాజుగా ఉంటాను అని రాలేదు. బాలుడుగా ఉండగానే యవ్వన కాలంలోనే తండ్రి అప్పగించిన బాధ్యత గొర్రెల కాపరిగా అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడండి. సౌలు అంటాడు, బాలుడవైన నీవు అంటాడు. అంటే యవ్వన ఏజ్ కంటే ఇంకా తక్కువ ఏజే. దావీదు చరిత్ర, దావీదు ఒక పిలుపు, దావీదును దేవుడు ఏరి కోరి ఎన్నుకున్న సంగతి షిమీకి తెలియదు. ఎప్పుడైనా నేను రాజు కావాలి అన్నాడా దావీదు? నేను రాజును అవుతాను అన్నాడా? అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్న ఆహారం తింటూ, లేకపోతే అలాగే అరణ్యంలో గొర్రెలతో కలిసి ప్రయాణం చేసుకుంటూ వాడిని మేపుకుంటూ వెళ్ళిపోయాడు. తండ్రి పిలిపించాడు. ఏమని? దావీదు, మీ అన్నలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు, అటే వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. కాబట్టి వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి రా ఇంటికి అని
ఈ దావీదు యొక్క తండ్రి గారైన యెష్షయి పిలిపించి కొన్ని రొట్టెలు, కావలసిన సమాను దావీదు తల మీద పెట్టి, అన్యులను చూసి రాపో, వారికి ఇచ్చి క్షేమ సమాచారం కనుక్కొని రాపో అని పంపించాడు. సరే వెళ్ళాడు. యుద్ధం జరుగుతుంది, ప్రజలందరూ ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. సౌలు ఏమో చక్కగా కూర్చొని ఉన్నాడు, మంచిగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. గొల్లియాతును చూసి వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. యవనస్తుడు కదా, రోషం కలిగి ఈ గొల్లియాతుతో మనకేం పని, వీడిని చంపి మా పైన ఉన్న నిందను తీసివేస్తాను అని అనుకున్నాడు. తెగించి వెళ్ళాడు. యవన కాలంలో ప్రాణమునకు తెగించి వెళ్ళాడు. ఈ ప్రాణమునకు తెగించి యవన కాలంలో ఒకవేళ గొల్లియాతును చంపొచ్చు, లేకపోతే రివర్స్ అయితే గొల్లియాతి చేతులు ఇతను చచ్చిపోవచ్చు. ఎందుకంటే యుద్ధ నేర్పరి కాదు కదా, ట్రైనింగ్ చేయలేదు కదా, ట్రైనింగ్ తీసుకోలేదు కదా, సైనికుడిగా ఎక్కడ ట్రైనింగ్ పొందుకోలేదు కదా, ఆయుధాలు తెలియవు కదా. వెళ్ళిపోయాడు. దేవుని కృప ద్వారా గొల్లియాతును చంపాడు, వచ్చాడు. మేలు చేశాడా, కీడు చేశాడా? ఏం చేశాడు? మేలే చేశాడు. మేలు చేసిన తర్వాత ఆ సైన్యం అంత ఉంది కదా, ప్రజలందరూ ఉన్నారు కదా. ఈ ప్రజలందరూ కలిసి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. ఈయన వెళ్ళాడు, గొల్లియాతును చంపాడు, తన పని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్యన పోయిన జనం ఉందే, ఈ జనం ఏం చేశారంటే సౌలుకు దావీదు మధ్య కొట్లాట పెట్టారు. ఏం కొట్లాట పెట్టారు? సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది జయముగలడు కాకంటే కొట్లాట రాదా? నేను రాజునైతిని, వాడేం బాలుడాయే, నన్నేమో తగ్గించబట్టే, వాడిను హెచ్చించబట్టే. ఈ మధ్యలో ఉన్న జనాంగం ఏం చేశారంటే సౌలు దావీదు మధ్య అసలు ఈ మ్యాటరే లేదాడ, ఈ మాట అనకపోతే దావీదు మన తిరిగి గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఈ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనేసరికి ఈ మాట సౌలు రాజుకి వినపడి, అమ్మా నాకు పోటీగా వీడు వస్తున్నాడు కాబట్టి వీడిని ఏమండి అప్పటి నుండి మొదలు పెట్టుకుంటే తాను రాజు అయ్యేంత వరకు దేవునికి నమ్మకంగా ఉండి యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుణ్ణి అడిగి దేవుని ఆజ్ఞను పొందుకొని దేవుడు వెళ్ళమంటే వెళ్ళి ఇదంటే ఊరుకొని ఇవన్నీ చేసుకుంటూ దేవుని అడుగుజాడల్లో దేవుని ప్రణాళికకు తన ప్రాణాన్ని అప్పగించుకున్న దావీదు, దేవుని చిత్తానికి తన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకొని దేవుని అడుగుజాడల్లో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎటు వెళ్ళమంటే అటు వెళ్తున్న వాడు దావీదు. షిమికేం తెలుసు దావీదు గురించి? తెలుసా? ఈయనకేం తెలియదు, వాస్తవానికి కూడా ఏం తెలియదు. ఈ షిమికి దావీదు చరిత్ర కానీ, దావీదు వ్యక్తి కానీ, దావీదు జీవితం కానీ, దావీదు ఆధ్యాత్మిక జీవితం కానీ, దేవుడికి తను సమర్పించుకున్న విధానం కానీ ఈ షిమికి ఏం తెలుసు? 6 నెలలకు సంవత్సరానికి యెరూషలేముకి వెళ్ళేవాడికి ఏం తెలుస్తుందండి? ఎంత ఈజీగా జడ్జ్ చేస్తున్నారు చూడండి, ఎంత ఈజీగా సింపుల్గా నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ మోసం నీ మీదకి వచ్చింది, నీకు అలాగే అవుద్ది, నువ్వు ఇలా అవుతావు, నువ్వు అలా అవుతావు. నీకు తెలుసా? ఏదైనా సహవాసం చేసావా నువ్వేమైనా దావీదుతో? దావీదు టెస్ట్ మని కానీ, దావీదు చరిత్ర కానీ, దావీదు తెగింపు కానీ, దావీదు సమర్పణ కానీ ఈ షిమికి తెలుసా? అంటే
అంటే ఏం తెలియకుండానే ఏ విధంగా జడ్జ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు, నువ్వు దుర్మార్గుడవు, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు మోసగాడవు, అందుకే నీ మోసం నీ మీదకి వచ్చేసింది. నువ్వు సౌలుని ఎవరు వెళ్ళగొట్టారు? దావీదు వెళ్ళగొట్టాడా? దేవుడే వెళ్ళగొట్టాడు. ఇష్టం ఉన్నటువంటి మాటలు ఇష్టానుసారంగా దావీదును గూర్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమండి, దావీదు గురించి తెలియాలంటే దావీదు పక్కన దావీదుతో సహవాసం చేస్తున్నటువంటి సెరూయా కుమారులను అడగాలి. దావీదు పక్కన మహాబలాఢ్యులు ఉన్నారు, మామూలు కాదు. శత్రు దేశానికి వెళ్ళి శత్రు దేశంలో శత్రువును సంహరించి వచ్చేటువంటి శక్తి కలిగినటువంటి మహాబలాఢ్యులు దావీదు పక్కన ఉన్నారు. యోబు లాంటి వాళ్ళు, అభిషే లాంటి వాళ్ళు, ఆసాహేల్ లాంటి వాళ్ళు, హేమీలు ఉన్నారు దావీదు పక్కన. ఈ షిమి తిడుతూ ఉంటే దావీదు మౌనంగా చెప్పండి మౌనంగా అరే వెళ్ళిపోయినా కొద్ది ఇంకా రెచ్చిపోతున్నాడండి. మౌనంగా వెళ్ళిపోయిన కొద్ది ఇక ఏం చేస్తున్నాడంట, ఇంక మౌనంగా వెళ్ళిపోతున్నాడు, ఏం చేయలేడు, సత్తా లేదు దావీదుకి. మౌనంగా ఉన్నాడు కాబట్టి చేతగానోడు, నిజంగానే పొరపాటు చేశాడేమో, నిజంగానే దుర్మార్గుడేమో, నిజంగా నరహంతకుడేమో, అందుకే నేను ఎన్నన్నా ఏమన్నా సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నాడు. పక్కనటువంటి ఈ బలాఢ్యులు అంటున్నారు, రాజా నువ్వు అని చంపేస్తాం, నువ్వు తలకాయ ఊపు ఒకసారి, నువ్వు ఆజ్ఞ ఇస్తే చాలు చంపేస్తావు అన్నట్టు పక్కన వాళ్ళు అంటున్నారు. దావీదు అంటారు, పిచ్చోడా దేవుడే తిట్టమని చెప్పాడు అని. ఎవరు? దేవుడు తిట్టమని చెప్పాడేమో, మనం ఎందుకు వాణ్ణి చంపి మనం ఎందుకు శాపగ్రస్తులం అవ్వాలి, దేవుడు శపించమన్నాడేమో చూద్దాం. అలా వాళ్ళు సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఇప్పుడు తిట్లుగా రాళ్ళు స్టార్ట్ అయినాయి. తిట్లలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? దుమ్మెత్తి పోస్తుండట, రాళ్ళు ఇసిరేస్తున్నాడట. పిల్లరా, ఈ దావీదు పక్కన బలాఢ్యులు ఉన్నారు కదా, దాంట్లో ఒక బలాఢ్యుడు అమష్య అంటాడు, రాజా ఈ చచ్చిన కుక్క, చదువుదాం ఆ మాట, 9వ వచనం. ఏమంటున్నాడు? పక్కనున్నోడికి రోషం వచ్చిందంటే ఎలాంటి మాటలు అన్నాడో బైబిల్లో కొన్ని మాటలే రాశారు. కానీ నరహంతకు, దుర్మార్గుడా, చీపో అని చీకొడుతూ ఈ అభిషే అంటాడు, చచ్చిన కుక్క నిన్ను శపించలేవేంటి? ఏమండి, ఏ కుక్క అటది? బ్రతికిన కుక్క మంచిదా, చచ్చిన కుక్క మంచిదా? ఏది ప్రమాదకరమైంది? సాధారణంగా బ్రతికిన కుక్కే ప్రమాదకరమైంది. మరి కుక్కతో పోల్చొచ్చుగా, చచ్చిన కుక్క అంటాడేంటి? నేను అంటాను, నాకు తెలిసినట్టు నాకు దేవుడు తెలియపరిచినట్లుగా బ్రతికి ఉన్న కుక్క కంటే చచ్చిన కుక్క మహాప్రమాదకరం. ఎందుకు? ఈ బ్రతికున్న కుక్క ఏం చేస్తుందంటే దానికి దారులు తెలుసు, దానికి మనుషులు తెలుసు, పశువులు కూడా తెలుసు. ఒకవేళ మనల్ని చూసి మొరిగిందనుకో మన చేతిలో కర్ర పట్టుకొని దాన్ని కొడతాం, అది కుయ్యి అని కూడా పోతుంది, మళ్ళీ మన జోలికి రాదు. ఈ దారులు వచ్చి ఈ దారులు కొడితే ఇంకో దారికి వెళ్ళిపోతుంది. అది బ్రతికున్న కుక్క. దానికి ఏనుగులేంటో తెలుసు, పశువులేంటో తెలుసు, దానికి వీధులు తెలుసు, ఎక్కడ దావత్ అవుతుందో కూడా తెలుసు. అక్కడ పోయి కూడా అది ఇస్తారాకు నాకు. ఈ ఇంటోళ్ళు కొడితే ఆ ఇంటికి వెళ్ళుద్ది, ఆ ఇంటోళ్ళు కొడితే మరొక ఇంటికి వెళ్ళిపోద్ది బ్రతుకునే కుక్క. చచ్చిన కుక్క అలా కాదు,
అది ఎక్కడుంటుందో దానికి తెలియదు. చచ్చిన తర్వాత దాని కాలుకు తాడు కట్టి తీసుకెళ్ళి ఎవడు ఎక్కడ పడేస్తాడో దానికి తెలియదు. దానికి చలనం ఉండదు. అది చచ్చిపోయిన కుక్క, దానికి స్పృహ ఉండదు. అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి కదలదు. మరెందుకు ప్రమాదకరం అది? దాన్ని తీసుకెళ్ళి కొంచెం ఊరు బయట పడేసి ఆ చెరువు దగ్గర పడేసావు అనుకోండి, దాని దగ్గర నుండి మంచోడు పోయినా, చెడ్డోడు పోయినా, పరిశుద్ధులు పోయినా, నామకార్థులు పోయినా దానికి ఒక్కటే తెలుసు, బ్యాడ్ స్మెల్ చేత అందరి ముక్కులు నింపాలి. అరే వచ్చేవాడు పాస్టర్ గారు రా బాబు, పాస్టర్ గారు కాబట్టి ఈయనకు స్మెల్ పోవద్దు నాది అనుకుంటుందా? పోనీ మన మినిస్టర్ గారు వస్తుండు కాబట్టి మినిస్టర్ గారు మా మంత్రి గారికి ముక్కులకు వెళ్ళొద్దు, ఆయన వచ్చినప్పుడు నాకు స్మెల్ ఆయనకి వెళ్ళొద్దు అనుకుంటుందా? నువ్వు ఎవరైనాగా నా దగ్గర నుంచి పోతావా, నువ్వు ఖచ్చితంగా నా స్మెల్ భరించాల్సిందే. ఏది ప్రమాదం? చచ్చిన కుక్క ఏం చేస్తుందంటే అందరినీ ఒకే ఘాటున అంట కట్టుద్ది. పెద్దోడు లేదు, చిన్నోడు లేదు, ప్రతిష్ఠుడు లేడు, అప్రతిష్ఠుడు లేడు, అభిషక్తుడు కాదు, నామకార్థుడు కాదు, మంత్రి కాదు, కార్యకర్త కాదు, అందరినీ ఒకే ఘాటున పట్టుద్ది. అందరినీ ఒకే ఘాటున బట్టి ఏం చేస్తుంది? అందరికీ స్మెల్ని ఇస్తుంది. ఎంతకాలం ఇస్తుందండి? ఎంతకాలం ఇస్తుంది? మొదటి రోజు, రెండో రోజు, పోనీ ఒక వారం, మరొక 10 రోజులు, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తన సృష్టి చేత దాన్ని ఎండిపోజేస్తాడు, సూర్యుని ఎండ చేత. అభిషి అంటాడు, వాడు చచ్చిన కుక్కయ్య, నీ స్టేటస్, నీ స్థాయి, నీ ప్రతిష్ఠ ఏందో వాడికి తెలియదు. సౌలులాగే నువ్వు అనుకుంటున్నాడు. నీ పొజిషన్ వానికేం తెలుసయ్యా? నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు. నేను నీతో సహవాసం చేస్తున్నాను కాబట్టి. ఈరోజు బహురీము ప్రాంతం గుండా మేము వెళ్తున్నాం కాబట్టి, వాని కంటి కనబడ్డాం కాబట్టి, వాడు ఈ మాటలు ఆ మాటలు ఇక్కడక్కడ చూశాడు కాబట్టి నీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వానికేం తెలిసయ్యా? వాడు చచ్చిన కుక్క లాంటి వాడు. మంచోడెవడో, చెడ్డోడెవడో, ప్రతిష్ట కలిగిందెవరో, లేకపోతే నామకార్థంగా ఉన్నదెవరో, సమర్పించుకుందేవరో, సమర్పణ లేనివాడెవడో, ఆ చచ్చిన కుక్క వరక వాడు 6 నెలలకోసారి యెరూషలేముకు వచ్చేవాడు, సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు వచ్చేవాడు. అనుదినము నీతో కలిసి శ్రమల్లో, కష్టంలో, బాధలో, సంతోషంలో నేను వెంబడిస్తూ అనుదినం ఫోన్ చేస్తూ సహవాసం చేస్తూ సహకరిస్తున్నామే. మాకు తెలుసయ్యా నీ చరిత్ర ఏందో, నీ ప్రతిష్ట ఏందో, నీ ప్రణాళిక ఏందో. షిమీకేం తెలుసు? తెలుసా? ఏమంటే తెలుసా షిమీకి దావీదు గురించి తెలుసు అంటారా? తెలుసా? తెలియకుండానే జడ్జ్ చేస్తున్నాడు. మహాప్రమాదకరం. తెలియకుండానే 6 నెలలు సహవాసం చేసి తెలుస్తుంది నువ్వు ఎలాంటి అడువో. అవునా? 6 నెలలు సహవాసం చేస్తే తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానవో. 6 నెలలు కంటిన్యూగా అన్ని 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 గ్రహించి అన్ని చూస్తే తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడు అనేది. దూరంగా ఉండి మనకేం తెలుస్తుందండి? ఈజీగా జడ్జ్ చేస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారి గనక, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు గనక వాణ్ణి ఏమనక, నా విజన్ వేరే, నా దర్శనం వేరే, నా ప్రతిష్ట వేరే, నా ప్లాన్ వేరే, దేవునికి నాకున్న సంబంధం వేరే. చచ్చిన కుక్క లాంటి షిమిగాడు మురిగితే వాడు ఇష్టానుసారంగా మాట్లాడితే వానితో మాట్లాడి వానితో యుద్ధం చేసి వాని తల ఛేదించేంత టైం కూడా తీసుకోలేదు. పని ఏమన్నాడు దావీదు? అది మీ ఇంటికి వెళ్ళి చదవండి, ఆ వాక్యం అంతా, అధ్యాయం చదవండి. అభిషక్తుడైన దావీదును తీర్పు తీరుస్తున్నటువంటి షిమి యవన కాలంలో సమర్పించుకొని వచ్చాడు. తెలుసా వీడికి? తండ్రి మాటకు లోబడి మూట నెత్తన పెట్టుకొని పోయాడు. తెలుసా?
తన యవన జీవితం అంతా కూడా అందరేమో ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తే, యవన జీవితం అంతా ఆకలితో అలమటిస్తూ అరణ్యంలో తలదాచుకుంటూ ఎప్పుడు సౌలు చంపుతాడని ఈ ఊరు ఆ ఊరు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, అరణ్యం అని చెట్లు పుట్టలు గుట్టలు రాళ్ళు రప్పలు, యవన జీవితం అంతా అరణ్యంలోనే ఆకలితో అలమటిస్తూ తిరిగాడు. తెలుసా? మరి ఎలా తీర్పు తీరుస్తున్నావు? సహవాసం చేసావా? ఇద్దరు కలిసి 6 నెలలు సహవాసం చేశారా? నీకు చరిత్ర తెలుసా? దావీదు చరిత్ర తెలుసా? బిడ్డలారా, బహు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఈయన అభిషక్తుడు అండి. దావీదు మామూలు వ్యక్తి కాదు. ఈయన 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 వంశం నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇష్టానుసారంగా తిట్టాడండి. రాళ్ళు రువ్వాడు, చీపో చీపో అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, నరహంతకుడు అన్నాడు. దావీదేమో, ప్రభువా సింహాసనం ఎక్కక మునుపు ఇదే శ్రమ, ఎక్కిన తర్వాత ఇదే శ్రమ, నా బ్రతకంత శ్రమల పాలే ప్రభువా అని బలాఢ్యులను వెంటబెట్టుకొని పారిపోతూ ఉన్నాడు. పాపం కొందరికి సత్యదాగా ఉంటాయి శ్రమలు, దావీదు మాదిరి. పారిపోతూ ఉన్నాడు. మొత్తానికి ఏమేం జరిగిందంటే, యుద్ధంలో దేవుడు ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చించాడు. అబ్షాలోము చనిపోగానే యూదులందరూ కలిసి మళ్ళీ దావీదు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పొరపాటు చేశాం, మేము తప్పు చేశాం, కాబట్టి సింహాసనం నీదే, నువ్వే రాజుగా మమ్మల్ని ఏలాలి, పరిపాలన చేయాలని అందరూ కలిసి ఈ యొక్క మళ్ళీ దావీదు రాజుని తీసుకొని యెరూషలేముకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. వినాలి, యెరూషలేము తీసుకొని వెళ్తున్నారు. అలా వెళ్ళి అబ్షాలోము చనిపోయిన తర్వాత ఏడ్చి యెరూషలేముకి వెళ్ళి సింహాసనానికి వెళ్ళడానికి యోర్దాను నది దాటుకొని పోతూ ఉండగా, యోర్దాను దాటి వెళ్తూ ఉండగా, యోర్దాను నది దాటగానే దావీదుకు మొట్టమొదటిగా ఎదురైన వ్యక్తి షిమి. 1000 మందిని తీసుకొని, పనివాళ్ళని తీసుకొని, సైనికులను తీసుకొని, ఇదే బహురీము ప్రాంతానికి చెందిన షిమి యోర్దాను నది దాటుతున్న దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, అయ్యా నన్ను క్షమించు. చదువుదామా? 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. అంతలో బహురీమునందున్న బెన్యామీయుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొంటకై యూదా వారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకులకు సీబాయును అతని 18 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారికి అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యూతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచకము, మనసునందుంచుకొనకము. నేను పాపము చేస్తే నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజునగు నిన్ను ఎదుర్కొంటకే నేను ముందుగా వచ్చి ఉన్నాను. నేను అక్కడేం చెప్పాడు? 16వ అధ్యాయంలో ఏమన్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, మోసగాడా, చీపో నీ దోషం నీ మీదకి వచ్చింది, నీకు బాగైందిరా, నువ్వు ఇలాంటివి, నువ్వు అలాంటివి, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, ఓ పెద్ద చరిత్ర. ఇష్టానుసారంగా నోటికి వచ్చిందలా అన్నాడు. మాటలతోటి ఇతడేం స్పందించటాడు కాబట్టి రాళ్ళు ఉపయోగించాడు, దుమ్ము ఉపయోగించాడు. అయినా కూడా మౌనంగా దావీదు భరించాడు. సందర్భం వచ్చింది, సిగ్గు లేకుండా వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు అంత బుద్ధి తక్కువ పని? ఇదేదో ముందు తెలుసుకోవచ్చు కదా.
ఇదేదో ముందు తెలుసుకోవచ్చు కదా అతను ఎలాంటోడో. తెలుసుకోకుండా నువ్వు ఈజీగా తీర్పు తీరిస్తేవి, ఈజీగా మాటలు అంటివి. ఇప్పుడు పోయి అంటాడు, అందరికంటే ముందుగా నేనే వచ్చాను రాజా. ఎవరికంటే ముందుగా? అందరికంటే ముందుగా నేనే 1000 మంది తీసుకొని, ఇంతమంది తీసుకొని వచ్చాను రాజా అని సాష్టాంగపడి. అప్పుడు కూడా అంటారు, రాజా వీని వేసేస్తానా అంటాడు పక్కన. వీడు మళ్ళీ నాటకాలు చేస్తుండే వచ్చి, వీడంతా నటన వీందంతా అన్నట్టుకంటే అభిషేకించిన వాడిని, లేదా వాడిని ఏం ముట్టుకోవద్దు, శరీర కుమారులారా వాడిని ముట్టుకోవద్దు, చేయొద్దని మొత్తానికి వారిని సమాధాయిస్తాడు. అయిపోయింది, వీడికి ముగించబడింది. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు, క్షమించేశాడు, ఈయన అయిపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడు కదా, తీర్పు తీర్చింది కదా, సర్లే పోనీలే తీర్పు తీర్చారులే వదిలేయలేని వదిలేసుకున్నాడు. తర్వాత వచ్చి సాష్టంగా పడి క్షమాపణ అడిగిండు, నన్ను క్షమించి ప్రభా, నేను ద్రోహం చేశాను, నేను మూర్ఖ పనులు చేశాను, నేను ఇలాంటి అలాంటి మొత్తానికి ఒప్పుకున్నాడు. దావీదు కూడా క్షమించాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు, ముసలి వయసుకు వచ్చాడు. దావీదు కుమారుడు సొలొమోను రాజుగా నియమించబడ్డాడు. ఈ దావీదు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇంక చనిపోతాడు. ఇక చనిపోయే స్టేజ్ వచ్చింది. ఆ సమయంలో తన కొడుకులను, తనకున్నటువంటి బంధువులను, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిపించుకుంటున్నారు. పిలిపించుకొని వాళ్ళకి అన్ని విషయాలు చెబుతున్నాడు, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని. మరణకాలంలో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే రాజుగా అభిషేకించబడినటువంటి సొలొమోను కూడా పిలిచాడు. ఈ సొలొమోను పిలిచి ఏమంటాడంటే, కుమారుడా సొలొమోను, లోకులందరూ పోవు మార్గాన్ని నేను పోతున్నాను. ఒక ప్రాముఖ్యమైన 5 విషయాలు ఉన్నాయి, నీకు చెప్పిపోతాను అంటాడు. ఎన్ని విషయాలు? ప్రాముఖ్యమైన 5 విషయాలు. ఆ 5 విషయాలు చెబుతూ యోబు గురించి, బర్జిలై గురించి, రకరకాల అందరి గురించి చెబుతూ అంటాడు, గెరా కుమారుడైనటువంటి షిమీని జ్ఞాపకం ఉంచుకో అంటాడు. వినాలి, చేసిన ద్రోహం ఊరికే పోదు. ఇవన్నీ చెబుతూ గెరా కుమారుడైన షిమీని నీవు జ్ఞాపకం ఉంచుకో. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. 7వ వచనం కనుక చదువుదాం. అబ్షాలోము ముందు నుండి పారిపోగా గిలాదున్న బర్జిలై కుమారుడు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరు వాడైన షిమీని యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెలుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొంటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వాని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకల రక్తంతో సమాధికి దిగజేయము. ఏమన్నా వింటున్నారా? నేను క్షమించాను అంటే దావీదు క్షమించిన దావీదు హృదయంలో దావీదు హృదయాన్ని అతడు ఎంత గాయపరచాడో చూడండి. మరణకాలం వరకు అతనికి గుర్తుందండి. ఒక అభిషక్తుని ఎంతగా గాయపరిచాడో తెలియక దావీదు చరిత్ర తెలియక, దావీదు యొక్క జీవితం తెలియక, ఈ మరణకాలం మందు ఒక అబీగయల్ అనే ఒక స్త్రీ దావీదు దగ్గరికి వచ్చి అంటది, దావీదు నీవు యెహోవా యుద్ధములు చేసేవాడవని నేను ఎరుగుదును. నీవు నీ కోసం రాలే, నీ కూటి కోసం రాలేదు, నువ్వు దేవుని యుద్ధం చేయనీకి వచ్చావు రాజుగా, నేను ఎరుగుదును. సాక్ష్యం ఇస్తుంది అబీగయల్. ఈ మరణకాలమందు వాడిని నిర్దోషిగా ఎంచవద్దు అంటే
అతని బలంగా గాయం చేసినటువంటి వారిలో ఈ షిమి ఒకడు. సౌలు గురించి మాట్లాడలేదు, చూసారా? సౌలు దేవుడు కొట్టేశాడు, నాకు సంబంధం లేదు. కానీ ఈ షిమి ఇష్టానుసారంగా తీర్పు తీర్చుకుంటూ వచ్చాడు. ఇష్టమున్న మాటలు. అసలే శ్రమల్లో ఉన్నాడు దావీదు, అసలే సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వస్తాడో రాడో తెలియదు. ఏమంటే సింహాసనం ఎక్కిన తర్వాత కూడా శ్రమలు తప్పట్లేదు. ఈ సమయంలో ఈ పనికి మాలిన చచ్చిన కుక్క అనేటువంటి షిమి, ఈ చచ్చిన కుక్క లాంటి వాడు దావీదు ఎలాంటి వాడో కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆ యొక్క మరణకాలంలో ఈ మాట చెప్పి నేను చనిపోతున్నానని దావీదు చనిపోతాడు. ఇప్పుడు అతని మీద తీర్పు ఎవరు తీర్చాలి? మళ్ళీ ఎవరు తీర్చాలి? ఇప్పుడు సొలొమోను తీర్పు తీర్చాలి. అర్థమవుతుందా? సొలొమోను తీర్పు తీర్చాలి. సొలొమోను ఏం చేశాడంటే షిమిని పిలిపించాడు. షిమిని పిలిపించి ఏమన్నాడంటే, షిమి, నీవు యెరూషలేములో ఇల్లు కట్టుకొని నివాసం ఉండు అన్నాడు. అదే చదువుకున్నాం మన మూలవాక్యంగా. ఏం చదివాం? అదే చదివాం కదా. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. అందులో కాపురముండుము అన్నాడు. వినాలిక. ఎక్కడ ఇల్లు కట్టించుకోవాలి? యెరూషలేము అనగా సంఘం. షిమి, నా తండ్రికి నువ్వేం చేశావో నా తండ్రి నాకు చెప్పాడు. నా తండ్రిని క్షమించాడు. నాకేం చెప్పాడంటే నువ్వు బుద్ధి గలవాడవు, సుబుద్ధి గలవాడవు, కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అతని విషయంలో అని అన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, నీవు బహురీములో కాదు, యెరూషలేములో ఉండు. యెరూషలేములో ఇల్లు కట్టించుకొని నివాసం చేయి. ఇల్లు కట్టించుకొని నివాసం చేయమంటే స్థిరమైన జీవితము, స్థిరంగా ఉండడం. నువ్వు యెరూషలేములో స్థిరంగా ఉండు. యెరూషలేము అనగా సంఘం. నిన్న తండ్రి క్షమించాడు. నువ్వు రకరకాల మాట్లాడినావు, నువ్వు కుక్క లాంటి వాడివి, చచ్చిన కుక్క లాంటి వాడు. అయినా వదిలేశాడు నా తండ్రి. నాకు చెప్పాడు అతనికి ఏదైనా తీర్పు చేయని చెప్పాడు. నేను కూడా ఏం తీర్పు చేయట్లే, నేను క్షమిస్తున్నా. సంఘంలో నమ్మకంగా స్థిరంగా యెరూషలేములో ఉండు. యెరూషలేము దాటిపోకు సుమి అన్నాడు. యెరూషలేము దాటిపోకు. నువ్వు యెరూషలేము దాటిపోయిన దినమున ఖచ్చితంగా నువ్వు మరణం అవుతావు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంతగా తీర్పు తీర్చినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, తెలియకుండా చచ్చిన కుక్కలాగా నువ్వు మాట్లాడినా, ద్రోహం చేసినా, నువ్వు మూర్ఖించి మాట్లాడినా, నువ్వు పాపం చేసినా, అభిషక్తునికి విరుద్ధంగా నువ్వు లేచినా నిన్ను క్షమించాడు నా తండ్రి, నేను కూడా క్షమిస్తున్నాను. అయితే నువ్వు యెరూషలేములో నమ్మకంగా స్థిరంగా ఉంటే నువ్వు బ్రతికించబడతావు. నువ్వు యెరూషలేములో నమ్మకంగా స్థిరంగా లేకపోతే దీన్ని దాటుకొని వెళ్ళిన దినమునే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మేలు చేశాడా, కీడు చేశాడా సొలొమోను? మేలే చేశాడు. షిమిని పిలిపించి యెరూషలేములో ఉండవని చెప్పి దేవుని తోడ అని ప్రమాణం చేయించాడు సొలొమోను. దేవుడు అనగా వాక్యం అనగా బైబిల్. ప్రమాణం చేయించాడు. షిమి చేత సొలొమోను దేవునితోడనగా వాక్యముతోడ బైబిల్ పైన ప్రమాణం చేయించాడు. నువ్వు యెరూషలేములో నమ్మకంగా ఉండు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు అభిషక్తునికి విరుద్ధంగా మాట్లాడావు, తీర్పు తీర్చావు, ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ క్షమించబడ్డాయి. ఇక నుంచి నువ్వు నమ్మకంగా ఉండని ప్రమాణము చేయించగా 3 సంవత్సరాలు ప్రమాణంలో నమ్మకంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల ప్రమాణంలో
నమ్మకంగా ఉన్నాడు. 3వ సంవత్సరం దాటగానే తన పనివారు బయటికి వెళ్ళారని ఇతను కూడా ఎవరికి చెప్పబెట్టకుండా గాతు అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పోయినటువంటి ఆ గాడిదలను పనివారు తీసుకొని తిరిగి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఎవరి తోడని ప్రమాణం చేశాడు? దేవుని తోడని ప్రమాణం చేశాడు. నువ్వు తీర్పు తీర్చావు, పో. తెలియక చేసావులే, పో. నా తండ్రి నీకేదైనా చేయమన్నాడు, నేనేం చేయట్లే. నా తండ్రి నిన్ను ఏదైనా చేయమన్నా నేనేం చేయట్లే. యెరూషలేములో నమ్మకంగా ఉండు. గతంలో ఏదో మాట్లాడావు కదా, నమ్మకంగా ఉండు, స్థిరంగా ఉండు, యెరూషలేము దాటిపోకు అని దేవుని తోడని ప్రమాణం చేయించిన తర్వాత ఇతడు ప్రమాణమును నిర్లక్ష్యపెట్టి, మన ప్రసంగాంశం చేసిన ప్రమాణము నిర్లక్ష్యం పెట్టి శిక్ష తెచ్చుకున్న షిమి. ప్రమాణం నిర్లక్ష్యం చేసి ఎవరు తోడ చేశావు నీవు ప్రమాణము? ప్రమాణం నిర్లక్ష్యం చేశావు. నీకేమన్నాడు సొలొమోను? నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయిరా, నువ్వు యెరూషలేములో నమ్మకంగా ఉన్నాడు, అంతే. ఇంకేమన్నా అన్నాడా? ఇల్లు కట్టుకొని స్థిరంగా ఉండు, బ్రతికిక్కడే, మళ్ళా బహురిమికి వెళ్ళకు, పిచ్చి నాటకాలు చేయకు, నువ్వు ఇటడు తిరగకు, నమ్మకంగా ఉండు. ఇక నమ్మకంగా ఉండు. తెలుసో తెలియక మాట్లాడ వదిలే, నమ్మకంగా ఉండు, స్థిరంగా ఉండు, ఎక్స్ట్రాలు చేయకిగా, నమ్మకంగా ఉండు. నలభై 42వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లా నేను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనా వెలుదువో ఆ దినమున నీవు మరణమవుదు అని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నిన్ను ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించి తిని కదా. తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు కూడా ఒప్పుకొంటివి కదా. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నీవు గైకొనకపోతివేమని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. ఏమండి, అర్థమవుతుందా? ప్రమాణంలో స్థిరంగా లేకుండా క్షమించబడ్డావు. నిన్ను ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములో ఉండమన్నాడు. ప్రమాణం చేయించాడు. బైబిల్ మీద ప్రమాణం చేస్తేవి, దేవుని తోడంటివి, రకరకాల మాటలు మాట్లాడితే ఏం చెప్తాడంటే స్టోరీ ఏం చెప్తాడంటే, అయ్యా మా పనులు వెళ్ళిపోయారు, మా పశువులు పోయినాయి, నేను బోలే అయ్యి ప్రమాణం దాటుకొని పోలే, నేను ప్రమాణంలో ఉన్నాను. కాకపోతే ఏం చేశానంటే నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా వెళ్ళిపోయి మా పనులు తీసుకొని వచ్చాను, అంతే. నువ్వు ఎవరితో చేసావు ప్రమాణము? దేనిపైన చేసావు ప్రమాణము? దేవుని తోడ, వాక్యముతో ప్రమాణం చేశావే. ఇప్పుడు నువ్వు ఎవరిని తృణీకరించినట్లు? వాక్కును తృణీకరించావు, దేవుని తృణీకరించావు. శిక్ష రాకపోతే మరేమొస్తుంది నీకు? మళ్ళా వాక్కును తృణీకరిస్తావు, ప్రార్థన చేస్తావు, వాక్కును తృణీకరిస్తావు, పాటలు పాడుతావు, వాక్కును తృణీకరిస్తావు, పరిచయం చేస్తావు, వాక్కును తొక్కి పడతావు, నీకు కావలసిన అన్ని చేస్తావు. శిక్ష రాకపోతే మేలెందుకు వస్తుందండి? నువ్వు ఆర్డినరీ వ్యక్తి పైన లేదా నార్మల్ వ్యక్తి పైన, నీ తోటి విశ్వాస పైన కాదుగా నువ్వు ప్రమాణం చేసింది, వాక్యము పైన కదా, దేవుని పైన కదా. క్షమించబడ్డావు. ఏదో తెలిసో తెలియకో మాట్లాడావు అభిషక్తిని గురించి, నీకు తెలియదు కదా. నమ్మకంగా ఉండు యెరూషలేములో, స్థిరంగా ఉండు యెరూషలేములో. దాటిపోతావా? దాటిపోయిన దినమునే నీవు మరణం అవుతావు అన్నాడు. దాని ప్రకారంగా ఈ బెనాయా వెళ్ళిపోయి అతని మీద పడగా అతడు చచ్చిపోయాను. ఎన్ని అవకాశాలు కల్పించుకుంటూ వచ్చాడో దేవుడు షిమీకి.
చరిత్ర తెలియకపోయినా మాట్లాడావు, వదిలేశాడు. దేవుడు అభిషేకించినటువంటి అభిషక్తుని పైన లేని నింద వేశావు, క్షమించాడు. నరహంతకు దుర్మార్గుడు అన్నావు, క్షమించాడు. చీపో అన్నావు, క్షమించాడు. చివరికి దావీదు కుమారుడు కూడా సొలొమోను కూడా ఏం చేశాడంటే, నిన్ను క్షమించి ఇక నువ్వు చేసి ఏదో మాట్లాడవు, ఇష్టానుసారంగా మాట్లాడు కాబట్టి యెరూషలేములో నమ్మకంగా ఉండు, స్థిరంగా ఉండు అన్నావు. అది కూడా నీవు ప్రమాణంలో కూడా స్థిరంగా లేవు. ఇప్పుడు మరి ఎవరు తప్పు? మరి శిక్ష? నీకు అవకాశాలు ఇవ్వలేదా దేవుడు? నీకు హెచ్చరిక చేయలేదా దేవుడు? నీకు చెప్పలేదా దేవుడు? చాలా విచిత్రంగా మాట్లాడతాడండి. అయితే 3 సంవత్సరముల తర్వాత 39వ వచనము, షిమి యొక్క పనివారులు ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు వద్దకు చేరి, అంతట నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానం రాగా, షిమి లేచి గాడిదకు గంతలు కట్టి తన పనివారిని వెతుకొటకై గాతులోని ఆకీషు వద్దకు పోయెను. ఈలాగు షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానం రాగా. తెలియదా అండి? చెప్పినవా? నీ పనివారు పోయారయ్యా, నీతో ప్రమాణం చేశాను, దేవునితో ప్రమాణం చేశాను, నా పనివారిని వెతుకుంటాను. నీకు ఆ చనువు నీకుంది కదా సొలొమోను తోటి. ఆజ్ఞ అతిక్రమించేది నీవే, ప్రమాణాన్ని తృంగలు దొక్కేది నువ్వే, వాక్యాన్ని ధృవీకరించేది నువ్వే, డిసైడ్ అయిపోయేది నీవే, తీసుకొచ్చుకొని నీవే. దేవుడు మాత్రం నీ కార్యం చేయాలి. ఎన్ని ప్రమాణాలు చేసుకోలేదు దేవుని దగ్గర, ఎన్ని ఒప్పందాలు చేసుకోలేదు ప్రభు దగ్గర, నిబంధన చేసుకోలేదు దేవునితోటి. స్థిరంగా లేవు నీవు. స్థిరంగా లేకుండా గాతుకి వెళ్ళిపోయాడు, వచ్చాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని శిక్ష కొని తెచ్చుకున్నాడు. బిడ్డలారా, దేవునితో చేసిన నిబంధనలో ప్రమాణంలో మనము చెప్పండి స్థిరముగా. ప్రభు అవకాశం ఇస్తున్నాడు, నీకు ఛాన్స్ ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకొని యెరూషలేములో ఉండు స్థిరంగా. ఎక్కడ? యెరూషలేము అనగా సంఘంలో స్థిరంగా ఉండు. ప్రభు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తున్న అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీకు వందనాలు స్తోత్రములు తెలియపరుస్తున్నాము నాయన. ఈ దినము ఉదయకాల సమయము మొదలుకొని ఇది వరకు మీ ఉన్నతమైన కృపలో ప్రభువా నీవు మమ్ము నిలిపిన విధానమును బట్టి స్తోత్రములను తెలియపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించి మీ నామాన్ని మహిమపరిచాం ప్రభువా. వాక్పరిచర్య ద్వారా సేవకులను నిలువబెట్టుకొని నాయన అయా నీకు స్తోత్రము నా తండ్రి. షిమ్మిని గురించి అనేకమైన విషయాలను ప్రభువ మీరు మాకు తెలియపరిచారు నాయన. అయా షిమ్మి అభిషేక్తుడైనటువంటి, మీ చేత అభిషేకింపబడినటువంటి ప్రభువ, మీ చేత ఎన్నుకోబడినటువంటి నా తండ్రి నీకు స్తోత్రము నాయన. అభిషక్తునికి విరుద్ధంగా ప్రభువా అయా నీకు స్తోత్రము నాయన. దావీదు గురించి ఎరగకయే ప్రభువా ఆయన ఆత్మీయ స్థితి, భక్తి స్థితి ప్రభువా నీకు వందనాలు. క్రమమైనటువంటి నడవడిక ఎరగకయే ప్రభువా నీకు స్తోత్రం. నోటికి వచ్చినంతగా అయా నీకు వందనాలు, తన తలంపు పుట్టినంతగా ప్రభువా నీకు స్తోత్రం. ఇష్టానుసారముగా నాయన అభిషక్తుని దూషించిన వ్యక్తిగా అయా షిమీని మా ముందు ఉంచారు నాయన. అయా షిమీకి నా తండ్రి మీరు అవకాశం ఇచ్చారు ప్రభువా నీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు స్తోత్రము నాయన. ఈ దినము నాయన సంఘమైనటువంటి మాతో నీవు మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువా నీకు స్తోత్రం. అయా నీకు వందనాలు నా తండ్రి, నీకు స్తుతి కలుగునుగాక. అనేకమైన తప్పిదములు మాలో కానవచ్చినప్పటికీ నీ దేవా నీకు స్తుతి కలుగునుగాక. అయ్యా నీవు అవకాశములను ఇస్తూ ఉన్నావు నాయన. అయా యెరూషలేములో ఉండుటకు మాకు అవకాశాన్ని ఇచ్చావు, సంఘములో నిలువబడుటకు మాకు అవకాశాన్ని ఇచ్చావు. అయా ఈ సంఘములో మమ్మల్ని స్థిరపరిచావు. దేవా నీకు వందనాలు స్తోత్రము నాయన, నీకు వందనాలు. నీవిచ్చిన అవకాశమును చేజార్చుకొని ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. అయా నీకు వందనాలు. అభిషేకింపబడినటువంటి వ్యక్తులను గురించి అయా త్వరపడి మేము మాట్లాడుచుండగా ప్రభు నీవు ఆలకిస్తున్నావు ప్రభువా నీకు స్తోత్రం. ఎవని యొద్ద సొమ్మును ఆశించక ప్రభువా నీకు స్తోత్రం.
ఎవని యొద్ద ఏమీ పుచ్చుకునక దేవా నీకు నిన్న ఆధారంగా కలిగి ఉన్న అభిషక్తులను గురించి ప్రభువా త్వరపడి మేము మాట జారకుండానట్లుగా సంఘముగా నీవు మమ్మల్ని మరొకసారి దర్శించినందుకు స్తోత్రం. మాకై మేము నీవు అవకాశం ఇస్తున్నప్పటికీ నీ తండ్రి కృపను త్రోసివేస్తూ ప్రభువా నీకు వందనాలు నాయన. చిన్న విషయమే అనుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సంఘాన్ని నీవు దర్శిస్తున్నందుకు స్తోత్రం. ఉపదేశమును పొందినవాడు జీవమును పొంది ఉన్నాడని సెలవిచ్చావు, మరణము నుండి తప్పింపబడి ఉన్నాడని మాట సెలవిస్తుంది. అయ్యా నీవు తప్పించినప్పటికీ నాయన అయ్యా జీవము నుండి మరలా తిరిగి నరకానికి ప్రభువ నరకానికి దిగజారిపోవడానికి ఇష్టపడుతుంటుండగా అట్టి బిడ్డలను క్షమించమని మన్నించమని ప్రార్థిస్తున్నావు. అయ్యా నీకు స్తోత్రం నాయన. నీవు అవకాశం ఇస్తున్నావు నా తండ్రి. నీ బిడ్డలు నీ సన్నిధిలో మార్పు పొంది మరలా తిరిగి నీ అభిషేకమును గౌరవిస్తూ నీ విలువైనటువంటి నా తండ్రి స్థితిని నాయన గౌరవిస్తూ ప్రభు నేను గణపరిచే స్థితిలో సంఘం ఉండాలని నీవు ఆశిస్తున్నావు గనుక మీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాము నాయన. నా సేవకుని గురించి మాట్లాడుటకు మీరు ఎలా భయపడకపోతిరి నీ లేఖనం సెలవిస్తుంది. దేవా నీకు వందనాలు. అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదన్నావు ప్రభువా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అభిషక్తుడైనటువంటి వ్యక్తిని గురించి ప్రభువా ఏ మాట అయినను త్వరపడి మేము పలకకూడనట్లు మా నోటికి కాపు పెట్టుకోవడానికి సహాయము దయచేయండి. అయ్యా నీకు వందనాలు. మేము వర్ధిల్లకపోవడానికి ఆశీర్వదింపబడకపోవడానికి అనేకమైనటువంటి ఆత్మీయ మేలులు అనుభవించకపోవడానికి దేవా నీకు వందనాలు. మా అవిధేయతే కారణం. అపవిత్రమైన పెదవులు గలవారిమి క్షమించు యేసయ్యా. స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసించు వారిమి గనుక నా తండ్రి అభిషేకము విలువ నెరగక ప్రభువా నీకు స్తోత్రం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నటువంటి సంఘమైన మమ్మల్ని మన్నించమని నీవిచ్చిన మరొక అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశంలో మేము నిలువబడడానికి ఒప్పందములో నిబంధనలు మీతో చేసుకున్న ప్రమాణములో స్థిరమైనటువంటి వారిగా ఉండడానికి సహాయము దయచే అయ్యా. ఒప్పందము నుంచి మేము తొలగిపోయి మరణానికి వెళ్ళకుండా తండ్రి మా ఆత్మీయతను బస్టు పట్టించుకోకుండానట్లుగా ప్రభువ సహాయము చేయమని నీ వాక్ సంబంధమైన దీవెన ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభువ. మేమేదో మంచివారమని మాలో యోగ్యత మీకు కానవచ్చిందని నీ సముఖంలో ఇంత నాయన సమీపంగా మమ్మల్ని ఉంచలేదయ్యా. నీ మంచితనమును బట్టి నీ సన్నిధికి మమ్మల్ని ఆహ్వానించావు. నీ కృపలో జీవిస్తున్నాము గనక కృపను వ్యర్థం చేసుకోకుండా దేవానికి స్తోత్రము నాయన. అభిషక్తులను గౌరవించడానికి అభిషేకాన్ని గౌరవించడానికి ప్రభువానికి స్తోత్రం. మీ చేత ఎన్నుకోబడిన వ్యక్తి వారి యొక్క భక్తి స్థితిని గుర్తెరిగి మాట్లాడడానికి తండ్రి త్వరితముగా నాయన మా పెదవులు అయ్యా స్తోత్రములు మీకు విరుద్ధంగా సేవకులకు విరుద్ధంగా అభిషేకానికి విరుద్ధంగా మాట్లాడుటకు తెగించకుండానట్లుగా ప్రభువా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అయ్యా నీవు ఇచ్చిన అవకాశమును ప్రభువ చేజార్చుకోకుండా నీ సన్నిధిలో స్థిరులై ఒప్పందములో స్థిరులై నిబంధనలో స్థిరులై నీతో చేసుకున్న ప్రమాణములో స్థిరులై కదలకుండా నీ సన్నిధిలో ఉండుటకు సహవాసంలో ఉండుటకు సహాయమును దయచేయమని ఈ వాక్యం విన్న మా అందరికీ నీ వాక్ సంబంధమైన దీవెనలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆత్మీయ పరిపక్వత ప్రతి ఒక్కరికి దయచే వాక్యమైన ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. వారి స్థితిని మార్చుకోవడానికి వారి తలంపులు మార్చుకోవడానికి వారి వ్యతిరేకమైన ధోరణి మార్చుకోవడానికి తండ్రి నీ వాక్కు నాయన వారికి ఉపకరించునుగాక దేవా. వారిని బలపరచునుగాక నాయన. వారిని స్థిరపరచునుగాక తండ్రి. వారిని సిద్ధపరచునుగాక నీ రాకడ కొరకై ఇహమందు జీవము పరమందు నిత్య జీవము పొందుటకు నీ వాక్కు మమ్మల్ని త్వరితముగా బలపరచునుగాక దేవా. నీకు స్తోత్రములు తెలియపరుస్తూ ఈ నేటి దీవెన ఆశీర్వాదం పాల్గొన్న మాకు దయచేయమని. అనేకులు ఈ దినం నీ సన్నిధికి రాలేని వారిగా ఉన్నారు. దయతో మన్నించి క్షమించి మరొక పరిశుద్ధ దినము నాడు వారిని సైతము చేర్చుమని సమూహముగా నేను గణపరచుటకు మాకు సహాయమును అందించుమని ప్రార్థయపడుచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి.
ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, పవాది క్రాంతకొడి నాశనం. తండ్రి నీ కార్యము నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుడి మీద దీవించునుగాక. ఆమేన్.